హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఇప్పుడు మార్కెట్లో నయ మోసం ట్రెండింగ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ చలానా పేరుతో మార్కెట్లోకి కొత్త మోసం. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేస్తే అకౌంట్లో డబ్బులు పోయాయంటూ మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి. అవును, మీరు వింటుంది నిజం. సైబర్ క్రైమ్ మోసాల్లో ఇదో రకం. సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు కూడా. ఇప్పుడు ట్రాఫిక్ చలానాల పేరుతో ఈ తరహా మోసానికి పాల్పడుతున్నారు. విశాఖలో ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో అక్కడి పోలీసులు ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మీ వాహనానికి జరిమానా విధించాం. దీనికి సంబంధించిన ఈ చలాన్ జనరేట్ అయింది. మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న దృశ్యాలు మా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ విషయంలో మా ట్రాఫిక్ పోలీసుల నుంచి ఏవైనా తప్పు జరిగి ఉంటుందని మీరు భావిస్తుంటే ఈ లింక్ ద్వారా నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని పరిశీలించుకోవచ్చు. ఇలాంటి సందేశాలు సెల్ ఫోన్లకి పంపుతున్నారు సైబర్ మోసగాళ్ళు. పైగా ఇవి ట్రాఫిక్ పోలీసుల పేరుతో రావడంతో తెలియకుండానే ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనకి మనం పాల్పడ్డామేమో అని బాధితులైతే అనుకుంటున్నారు. మరి ఒకసారి చెక్ చేద్దామని ఆ సందేశంతో పాటు వచ్చిన లింక్ని ఓపెన్ చేసే ప్రయత్నము చేస్తున్నారు. ఇదే వారి బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు సైబర్ మోసగాళ్ళు దోచేసేలా చేస్తోంది. ఈ తరహా సందేశాలలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ఏపీకే ఫైల్ ఉంటుంది. దీనిని క్లిక్ చేయగానే మన డివైస్లోని సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయినట్లే. అందుకే ఏ లింక్ అయినా సరే కంగారు పడి ఓపెన్ చేయకుండా అది పోలీసుల నుంచి వచ్చిందా కాదా అనేది ముందు మనం ధృవీకరించుకోవాలి అని విశాఖ నగర సిపి శంకప్రతాప్ బాగ్చి తెలిపారు.